1/12 1/17 1/12 1/17 గుర్తుపెట్టుకోవడం ఎట్లా 1/12 1/17 గుర్తుపెట్టుకోవడం ఎట్లా 12 ఎన్నిసార్లు 100లో వెళ్తుంది 12 8ల 96 12 9ల 108 8 సార్లు వెళ్తుంది 8 రాయండి ఆ సంఖ్యలో ఉన్న అంకెలను కూడండి 1 + 2 ఎంత 3 2 సార్లు రాయండి 1/17 17 ఎన్నిసార్లు 100లో వెళ్తుంది 5 టైమ్స్ ఆ రెండు సంఖ్యలో ఉన్న అంకెలను కూడండి 1 + 7 ఎంత 8 ఆన్సర్ ఎంత 1/12 8.33 1/17 5.88 చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ సార్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్వశ్చన్ తీసుకుంటున్నాను క్వశ్చన్కి మంచి లాజిక్స్ యాడ్ చేస్తూ చెప్తున్నాను సార్ 20 30 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి 23 29 1/23 1/29 23 ఎన్ని టైమ్స్ 100లో వెళ్తుంది 4 టైమ్స్ ఆర్ 29 మొదటి పైథాగోరియన్ ట్రిప్లెట్ వాల్యూ రాయండి 3.45 ది 4 and 3ని రివర్స్ చేయండి 37 27 ఈ రెండిటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి 1/37 ఈజ్ 2.7 1/27 ఈజ్ 3.7 లాజిక్ క్లియర్ సార్ 1/12 1/17 ఏం చేస్తున్నాను ఇక్కడ రైట్ హారంలో ఉన్న అంకెలను కూడుతున్నాను యాడ్ ద డిజిట్స్ ఇన్ ద డినామినేటర్ add the digits in the denominator add the digits in the denominator ఈ లాజిక్ అందరికీ అర్థమైందా ఈ లాజిక్ అందరికీ అర్థమైందా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి 11/12 దీన్ని నేను 1 - 1/12 గా రాసుకోవచ్చు 1 అంటే 100% 1/12 అంటే 81.33 అంటే ఇది 91.67కి దగ్గరగా ఉంది 0.916కి దగ్గరగా ఉన్న వాల్యూ 0.917 అప్రాక్సిమేట్ వాల్యూ కరెక్టెడ్ వాల్యూ క్వశ్చన్లో రైట్ అప్రాక్సిమేట్ అన్నాడు ఆర్ యు ఆల్ విత్ మీ 34/37 అంటే 1 - 3/37 1 అంటే 100 minus 3 into రైట్ ఇదెంత సార్ 27% 2 point something 2.7% 1/37 అంటే 2.7% 3 into 2.7 8.1 8.1 అంటే 91.9 0.919 ఆర్ యూ ఆల్ విత్ మీ అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా ప్రతి క్వశ్చన్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ లాజిక్స్ ఎలా సాల్వ్ చేయాలి 21/23 ఇది 1 - 2/23 1 - 2 into 1/23 ఎంత 4.35 అంటే 100% minus 8.7 91.3 ఈ లాజిక్ తెలిస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేది లేకుంటే మీరు 11ని 12 తోటి డివైడ్ చేస్తారు 34ని 35 తో డివైడ్ చేస్తారు దీన్ని డివైడ్ చేయకుండా చేసే పద్ధతి